హలో హాయ్ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు నేను మీ నాని. ఈరోజు నేను మాట్లాడబోయే అంశం వచ్చేసి చదువు ఉంటే సరిపోదు, సంస్కారం కూడా ఉండాలి అనే అంశం గురించి మాట్లాడబోతున్నాను. మనిషి జీవితాన్ని తీర్చిదిద్దేవి రెండే రెండు. ఒకటి చదువైతే రెండవది సంస్కారం. చదువు లేకుండా సమాజంలో ఎదగడం కష్టం. సంస్కారం లేకుండా మానవత్వం నిలబడదు. చదువు అనేది పుస్తకాలలో ఉండే జ్ఞానం మాత్రమే కాదు, అది మనిషి భవిష్యత్తుకు పునాది. మంచి ఉద్యోగం, మంచి స్థానం, సమాజంలో ఒక గుర్తింపు, ఇవన్నీ చదువుతోనే వస్తాయి. చదువు వలన మనిషిలో ఆలోచనాశక్తి పెరుగుతుంది. విజ్ఞానం, టెక్నాలజీ ఇవన్నీ చదువుతోనే ముందుకు సాగుతాయి. కానీ చదువుతో పాటు మనిషికి జీవన విలువలు కూడా తెలియకపోతే ఆ చదువు ఒక నిష్ప్రయోజనమైన ఆభరణం లాంటిది అవుతుంది. సంస్కారం అనేది మనిషి హృదయంలో ఉండే గుణగణాలు. తల్లిదండ్రులకు, పెద్దలకు గౌరవించడం, సమాజంలో మర్యాదగా ప్రవర్తించడం, కష్టాల్లో ఉన్నవారికి తోడుగా నిలబడడం, అబద్ధం, మోసం, అన్యాయం వంటి వాటికి దూరంగా ఉండడం, ఇవన్నీ సంస్కారానికి నిదర్శనాలు. చదువు లేకపోతే మనిషి సమాజంలో వెనకబడతాడు. కానీ కేవలం చదువు ఉన్నంత మాత్రానే అతను గొప్పవాడని చెప్పలేము. చదువుతో పాటు డబ్బు వస్తుంది. కానీ సంస్కారం లేకపోతే ఆ డబ్బు మనిషిలో అహంకారాన్ని పెంచుతుంది. చదువుతో పదవి వస్తుంది. కానీ సంస్కారం లేకపోతే ఆ పదవిని దుర్వినియోగం చేస్తాడు. చదువుతో గౌరవం వస్తుంది. సంస్కారం లేకపోతే ఆ గౌరవం నిలబడదు. విద్య లేని వారికి మంచి ఉద్యోగం దొరకకపోవచ్చు. కానీ సంస్కారం లేని వారి దరికి ఏది చేరినా నిలబడదు. చదువు, సంస్కారం కలిసినప్పుడే మనిషి సంపూర్ణుడవుతాడు. చదువుతో జ్ఞానం వస్తుంది. సంస్కారంతో దానికి ఒక దిశ వస్తుంది. చదువుతో డబ్బు వస్తుంది. సంస్కారంతో ఆ డబ్బుని సద్వినియోగం చేసే జ్ఞానం వస్తుంది. సంస్కారం పుస్తకాలతో రాదు, అది ఇంట్లో నేర్చుకునేది. తల్లిదండ్రుల ప్రవర్తనే పిల్లలకు మొదటి పాఠశాల. తాతలు, బామ్మలు చెప్పే కథలు పిల్లల మనసులో నీతిని నాటుతాయి. పెద్దలను గౌరవించడం, చిన్నవారిని ప్రేమించడం, బాధ్యతగా నడుచుకోవడం, ఇవన్నీ ఇంట్లోనే జరుగుతాయి. ఉపాధ్యాయుల మాటలతో, ప్రవర్తనతో, ఉదాహరణలతో పిల్లలలో మానవత్వాన్ని పెంపొందిస్తారు. పాఠశాలలో పుస్తక జ్ఞానంతో పాటు సమాజం పట్ల బాధ్యత కూడా టీచర్సే నేర్పించాలి. మన చుట్టూ ఉన్న సమాజంలో చూస్తే పెద్ద పెద్ద చదువులు చదువుకొని మంచి మంచి పదవుల్లో ఉన్న వాళ్ళు చాలామంది తమ తల్లిదండ్రులను వృద్ధాశ్రమాలకు పంపే పిల్లలు ఉన్నారు. అలాగే పెద్ద పదవిలో ఉన్న అవినీతిలో మునిగిపోయేవారు ఉన్నారు. ఇలాంటి వారందరూ చదువు ఉన్నా సంస్కారం లేనివారు. ఈ ఆధునిక ప్రపంచంలో తల్లిదండ్రులు తమ పిల్లలకు పండగలు, సంప్రదాయాలు నేర్పించడం మర్చిపోతున్నారు. చివరిగా ఒక మాట: చదువు మనిషికి ఉపాధినిస్తుంది. సంస్కారం మనిషికి ఉన్నతిని ఇస్తుంది. చదువు ప్రతిష్టను తెస్తుంది. సంస్కారం శాశ్వత గౌరవం తెస్తుంది. చదువు లేని మనిషి అజ్ఞాని కావచ్చు, కానీ సంస్కారం లేని చదువు గలవాడు మనిషిగా విఫలమవుతాడు. మన జీవితంలో చదువు, సంస్కారం రెండూ కలిస్తేనే జీవితం సంపూర్ణమవుతుంది. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.